రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధినేత సీఎం జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు ఆయన చెల్లి ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించని షర్మిల ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకొని అప్పుడు అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో చలనం లేని కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ కనీసం 10 మంది ఎమ్మెల్యేలను, పార్లమెంటుకు 5 మంది కాంగ్రెస్ ఎంపీలను పంపాలని షర్మిల వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధినేత సీఎం జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు ఆయన చెల్లి ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎలీజాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది షర్మిల, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించే విధంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా వైసీపీ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2024 ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి అర్హత లేదంటూ కూడా వైసీపీ నుంచి, అదేవిధంగా వైసీపీ అధిష్టానం నుంచి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నుంచి సంకేతాలు ఇవ్వడంతో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు టీడీపీ కానీ జనసేన వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. ఎందుకంటే వైసీపీకి అంటే కాంగ్రెస్ పార్టీలో ఏపీసీసీ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో పూర్తి స్థాయిలో పెరిగామని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు గతంలో పనిచేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ షర్మిలతో పాటు అడుగులు వేస్తుండగా కాంగ్రెస్ పార్టీ బలానికి పనిచేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి 175 నియోజకవర్గాలకు సంబంధించి, అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు సంబంధించి పోటీ చేస్తున్నటువంటి సిద్ధపడుతున్నామంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే వైసీపీలో ఎవరైతే భంగపడ్డారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయి అంటే సిట్టింగ్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే, గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు కాకుండా సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే సీటు ఆశించి భంగపడ్డటువంటి వైసీపీలో భంగపడ్డటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరుస క్యూ కడుతున్నారు కాంగ్రెస్ వైపు. అయితే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ రోజు రోజు పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ గ్రాఫ్ లేదు అని చెప్పినటువంటి ఎమ్మెల్యేలైతే పక్కన పెట్టారు. ఎలీజా కావచ్చు, అదేవిధంగా అద్దరు కావచ్చు, ఇంకా చాలా మంది సీనియర్ నేతలు ఈ మధ్యకాలంలో పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పార్టీలో గ్రాఫ్ లేదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పక్కన పెట్టారో వాళ్ళందరూ కూడా షర్మిల పేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న ఎన్నికల్లో ఏదైతే ఈ వైసీపీ పార్టీలో చొక్కెదురైందో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే క్రమంలో వైసీపీకి యాంటీగా పనిచేస్తారు. ఇక్కడ వైసీపీకి పూర్తి స్థాయిలో ఓట్లకి సంబంధించినటువంటి ఏదైతే షేరింగ్ ఉంటుందో ఆ షేరింగ్ లో ఇక్కడ కీలక పాత్ర పోషిస్తారని కూడా చర్చ నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. శ్రీనివాస్, అసలు ఏపీలో చలనం లేని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని అభివర్ణించిన వైసీపీ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడాన్ని ఎలా చూడాలి? మరి ఇప్పుడు ఎలీజా బాటలో ఇంకెంతమంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది? ఇప్పటికీ మనం చూసినట్లయితే దాదాపుగా 3-4 ఎమ్మెల్యేలు సిట్టింగ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే మొదట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి తీర్థం పుచ్చుకున్నాడు. అయితే ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల మరొకసారి సొంత గూటిగా చేరుకున్నటువంటి నేపథ్యం. అయితే ఇంకోసారి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతల విధానాలను బట్టి, అదేవిధంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఊరట లభిస్తుంది. షర్మిల ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీలో ప్రభావం చూపించబోతున్నటువంటి నాయకురాలుగా వాళ్ళు ప్రస్తుతానికి నమ్ముతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి షర్మిలకి సంబంధించినటువంటి అంటే ఏపీసీసీ అధ్యక్షుల బాధ్యతలుగా ఆవిడ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఏపీసీసీ అధ్యక్షులుగా ఆవిడ సక్సెస్ సాధించబోతుంది అనేది అంటే కాంగ్రెస్ పార్టీకి అసలు చలనం లేదనే అసలు చలనం లేనటువంటి పార్టీ ఈ రోజు కొంతవరకు నయమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా అటు సైడ్ చూస్తున్న నేపథ్యం అనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.